వినాయక చవితి రోజున శ్రీకృష్ణుడు చంద్రుణ్ణి చూస్తాడు. ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజున శ్రీకృష్ణుడు ఆవు పాలను పితుకుతుండగా పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు. దాంతో తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతిస్తాడు. కొన్ని రోజుల తర్వాత సత్రజిత్ అనే రాజు సూర్యునికి తపస్సు చేస్తాడు. సూర్యుడు తపస్సుకు మెచ్చి సమంతకమణిని వరంగా ఇస్తాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమంతకమణిని నాకు ఇవ్వు అని సత్రజిత్ మహారాజును అడుగుతాడు. అందుకు సత్రజిత్ మహారాజు శ్రీకృష్ణుడికి సమంతకమణిని ఇవ్వడు. తరువాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్తాడు. అడవిలో ఒక సింహం ప్రసేనుని మెడలో సమంతకమణిని చూసి మాంసం మొక్క అనుకొని ప్రసేనుని చంపేస్తుంది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపుతాడు. సమంతకమణిని తన కూతురు జాంబవంతికి ఇస్తాడు. తమ్ముడి మరణ వార్త విన్న సత్రజిత్ మహారాజు సమంతకమణి కోసం శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపాడని ద్వారకకు వెళ్తాడు. సమంతకమణిని శ్రీకృష్ణుడే దొంగలించాడని అపవాదం వేస్తాడు. తన మీద పడ్డ నింద పోగొట్టుకోవాలని భావించిన శ్రీకృష్ణుడు కొంత సైన్యాన్ని తీసుకొని ప్రసేనుని వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం కనిపిస్తుంది. సమంతకమణి అక్కడ ఉండదు. అక్కడున్న సింహం అడుగు జాడల్ని చూసి వెళ్ళగా సింహం కూడా చనిపోయి ఉంటుంది. దాని పక్కన ఎలుకబంటి అనగా జాంబవంతుడి అడుగుజాడులు కనిపిస్తాయి. వాటిని అనుసరిస్తూ వెళ్ళగా శ్రీకృష్ణుడికి ఒక గృహ కనిపిస్తుంది. సైన్యాన్ని బయట ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ఒకడే గృహ లోపలికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు జాంబవతి చేతిలో ఉన్న సమంతకమణిని తీసుకొని వస్తుండగా అది చూసిన జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగిద్ది. యుద్ధం చేసి అలిసిపోయిన జాంబవంతుడు శ్రీకృష్ణుడే శ్రీరాముడని తెలుసుకుంటాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు జాంబవంతుణ్ణి ఏదైనా వరం కోరుకొని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకుంటాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది స్వామి అంటూ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. సమంతకమణిని అపహరించినట్లు నా పైన సత్రజిత్ రాజు ఆరోపణ వేశాడు కనుక మణి కోసం ఇలా వచ్చానని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు జాంబవంతుడు సమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి తన కూతురైన జాంబవతిని వివాహం చేసుకోండని కోరుతాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని జాంబవంతిని తీసుకొని ద్వారకకు వెళ్తాడు. జరిగిందంతా తెలుసుకున్న సత్రజిత్ రాజు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. లేనిపోని నిందమోపి తప్పు చేశాను. సమంతకమణితో పాటు నా కూతురు సత్యభామని వివాహం చేసుకోండని చెబుతాడు. ఒక మంచి శుభముహూర్తాన సత్యభామ జాంబవతిలతో శ్రీకృష్ణుడికి వివాహం అయింది. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి మీరు సమర్థులు కనుక మీ పైన వచ్చిన నీలాప నిందలను సరిదిద్దుకున్నారు. మా పరిస్థితి ఏంటి స్వామి అని అడగ్గా అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన వాళ్ళు గణపతి పూజ చేసి అక్షింతలు తలపై చల్లుకుంటే నీలాపల నిందలు పొందరని శ్రీకృష్ణుడు చెబుతాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.